నేను పోయినప్పుడు అడిగింది ఏందాడ అసలు రైతులకి మీరు రైతు భరోసా వచ్చిన 100 రోజుల్లోనే ఇస్తామన్నారు. కేసీఆర్ గారు కేవలం మీకు 10,000 రూపాయలు బిచ్చమేసినట్టు ఇస్తా ఉన్నారు. నేను 15,000 ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వారి 6 గ్యారెంటీలో పెట్టిర్రు. మీరు ₹1 మీరు ప్రభుత్వానికి వచ్చి సంవత్సరం 2 నెలలు అవుతుంది, కానీ మీరు ₹1 కూడా మీరు ఇప్పటిదాకా రైతు అకౌంట్లో డబ్బులు వేయలేదు అని నేను అడిగింది ఏమన్నా తప్పుందా? అలా రెండోది ఏమడిగినా, అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మేము 100% రుణమాఫీ చేసినామని చెప్తా ఉన్నాడు. రుణమాఫీ చెయ్యలేదు. కేవలం నా హుజురాబాద్ నియోజకవర్గంలో 106 గ్రామ పంచాయతీలు 60 వార్డులు ఉంటాయి. ఈ 106 గ్రామ పంచాయతీలో రైతులకి కేవలం 50% మాత్రమే రుణమాఫీ అయింది. ఇంకా 50% రుణమాఫీ కాలేదు. మమ్మల్ని కిందికి పోతే రైతులు అడుగుతా ఉన్నారు, రైతు బంధు రైతు భరోసా వేస్తామన్నాడు, వేయలేదు. రైతు రుణమాఫీ చేయలేదు. మరి 2 ఖచ్చితంగా చేయండి అని నేను మా హుజురాబాద్ నియోజకవర్గ రైతాంగాన్ని పక్షాన మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన నేను అడిగింది ఏమైనా తప్పుందా ఇలా నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనేది పైలట్ ప్రాజెక్ట్గా కేసీఆర్ గారు మొదలుపెట్టిండ్రు. సాచ్యురేషన్ మోడ్లో హుజురాబాద్లో ఇచ్చిండ్రు 18,500 కుటుంబాలకి. దీంట్లో డబ్బు మొత్తం కూడా బెనిఫిషరీస్ అకౌంట్లో క్రెడిట్ చేసిండ్రు. ఆ క్రెడిట్ చేసిన తర్వాత 13,000 మంది దాకేమో 100% తీసేసుకున్నారు. ఇంకొక 5,500 మంది వారికి వాళ్ళకి 50,000 నుంచి 5 లక్షల వరకు 2వ విడత రిలీజ్ చేయాలి. ఆ డబ్బు కూడా వాళ్ళ అకౌంట్లో ఉందని నేను అడిగింది ఏమైనా తప్పుందా? నేను ఇవి అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రన్నింగ్ కామెంటరీ చేస్తారు, ఇది వేదిక కాదు, ఇది అడగొద్దు అని. మరి నేను అడుగుతున్నా, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మీరు చెప్పిందే కదా రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు దళిత బంధు ఉట్టి 10 లక్షల రూపాయలు ఇస్తుండు, నేను 12 లక్షలు ఇస్తారే అధికారంకి వస్తాయని చెప్పింది మీరే కదా. మరి ఇవి నేను అడుగుతుంటే మీకు మింగుడు పడుతుంది కదా. ఇవన్నీ నేను అడుగుతున్నా కదా, నా మీద దాడి చేయాలి ఎట్లయినా అని ఒక గలీజ్ ఆలోచనతోని ఇవాళ సంజయ్ జగిత్యాల గారితోని మైక్ ఇచ్చి మాట్లాడిచ్చి, ఆయన గెలిచింది ఏ పార్టీ నుంచి, పోటీ చేసింది ఏ పార్టీ నుంచి, అసలు ఆ జగిత్యాల సంజయ్ అనేటోడు వార్డు మెంబర్ అన్న గెలుస్తాడా? కేసీఆర్ గారు బొమ్మ లేకపోతే వార్డు మెంబర్ అన్న గెలుస్తాడా? బరాబర్ ఆ సీటు కేసీఆర్ గారి బొమ్మ మీదనే, కేసీఆర్ గారి గుర్తు మీదనే జగిత్యాల్లో మేము గెలిచినాం. నువ్వు లేచి మాట్లాడుతూ ఉంటే నాతో కూర్చొని ఏమంటాడు, మీ బట్టలు చింపితే ఇప్పుడు అంటాడు. నన్ను రెచ్చగొట్టింది ఆయననా నేనా? నేను లేచి నువ్వు ఏ పార్టీలో గెలిచినావు అంటే నేను బాజాబ్తు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ కాదు అని చెప్తాడు. నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను, ఇవాళ ఒకసారి వీడియో చూసిన తర్వాత కూడా మొత్తం మీడియా ద్వారా స్పీకర్ గారు కూడా వీడియో చూపిస్తా, తర్వాత స్పీకర్ గారికి పోయి కూడా రిప్రజెంటేషన్ ఇస్తా, తప్పకుండా నేను ఇస్తా.